కేరళ భగవతి జ్యోతిష్యాలయం పండిత్ రమణాచారి ప్రేమ పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, సంతానం, గృహ సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, నరదృష్టి, నరఘోష సమస్యలు, కుటుంబంలో ఆర్థిక సమస్యలు మొదలగు ఎటువంటి సమస్యలైనా గురూజీ 2 రోజుల్లోనే పరిష్కారం చూపబడను. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. ఫోన్ నంబర్ 9113881062. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మకర రాశి వారి గురించి ఎవరికీ తెలియని 9 గుండె పగిలే నిజాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కనుక మకర రాశి వారికి ఖచ్చితంగా మీరు ఎక్కడున్నా సరే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎందుకంటే మీ గురించి మీకే తెలియని కొన్ని ఆసక్తికర విషయాలను ఈ వీడియోలో వివరించడం జరిగింది. అలాగే మకర రాశి వారు మీ జీవితంలో కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే వారి గురించి వివరంగా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మకర రాశి వారు చేసుకోవాల్సిన దైవారాధన పరిహారాల గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే మకర రాశి వారు అందరినీ సమానంగా ప్రేమభావంతో చూస్తారు. ద్వేషించే వారిని ప్రేమించే వారిని సమానంగా చూస్తారు. కనుక వ్యక్తిగత ప్రయోజనాలు దెబ్బతింటాయి. అయినా పద్ధతి మార్చుకోరు. మకర రాశి వారు సాత్విక స్వభావం మరియు మాట మీద నిలబడి తత్వం ఉంటాయి. ఈ రాశి వారు జీవితంలో ఎదురయ్యే సంఘటనల కారణంగా అపార అనుభవాన్ని సొంతం చేసుకుంటారు. మకర రాశి వారికి ఇతరులు మోసం చేయనంత వరకు ఇతరులను మోసం చేయాలన్న తలంపు రాదు. వీరికి బంధు ప్రీతి ఎక్కువ. స్నేహితుల ఎడల అవ్యాజమైన ప్రేమ పెంచుకోవడం వీరి స్వభావం మరియు బలహీనత కూడా. పక్కవారి మాట విని వాస్తవాలు తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటారు. ఇది విమర్శలకు దారితీస్తుంది. తన లోపం తెలిసిన తర్వాత తమ తప్పును అంగీకరించడానికి వెనుకాడరు. చేసిన పొరపాటు తిరిగి చెయ్యరు. మకర రాశి వారికి స్త్రీ సంతానం పట్ల అభిమానం అధికంగా ఉంటుంది. సంతానం వీరి అభిష్టం ప్రకారం నడవక వీరిని ఇబ్బందులకు గురి చేస్తారు. నైతిక బాధ్యతలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. నమ్మిన వారి కొరకు అధికంగా శ్రమిస్తారు. చిన్నతనం నుండి అధికంగా శ్రమపడి అనుకున్న దానిని ఏదో ఒక విధంగా సాధిస్తారు. మకర రాశి వారికి పట్టుదల, అంతర్గత ప్రతీకార వాంఛ, పోటీతత్వం అధికంగా ఉంటుంది. అధికమైన జ్ఞాపక శక్తి, సాధారణమైన ఆకారం కలవారే ఉంటారు. రచన, వ్యాపకము, పరిశోధన, నటన, కళా సంబంధమైన నైపుణ్యం విశేషంగా ఉంటుంది. మకర రాశి వారి మేధస్సు, శ్రమ ఇతరుల చేత దోచుకొనబడుతుంది. వీరి ప్రతిభ వెలుగులోకి రావడం కష్టం. ధన సంపాదనే ధ్యేయంగా జీవించారు. ఏదో విధంగా ధనం సర్దుబాటు అయి అవసరాలు గడిచిపోతాయి. అభిమానించే నమ్మిన అనుచర వర్గం వెంటనే ఉంటారు. కులమత వర్గాలకు అతీతంగా జీవిస్తారు. మకర రాశి వారికి స్త్రీల వల్ల అదృష్టం కలిసి వస్తుంది. జీవిత భాగస్వామితో చిన్న చిన్న కలతలు ఉన్నా పెద్ద ఇబ్బందులు ఉండవు. చాలా మందికి తండ్రి వల్ల మేలు జరగదు. ప్రజాభిమానంతో ఉన్నత స్థితికి చేరుకుంటారు. వీరికి దైవానుగ్రహం అధికంగా ఉంటుంది. బంధువర్గం కంటే బయటి వారి సహాయం అధికంగా ఉంటుంది. మకర రాశి వారు ఏదైనా తమకు వచ్చిన అవకాశాన్ని జారవిడవకుండా జాగ్రత్తగా పూర్తి చేస్తారు. వీరు మంచి శరీర బలం కలిగి ఉంటారు మరియు భోజన ప్రియులు అని చెప్పవచ్చు. ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు లాభ నష్టాలను బేరీజు వేసుకుని లాభం వస్తేనే ఆ పనిని చేసే మనస్తత్వం కలిగి ఉంటారు. మకర రాశి వారు ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని అంతు చూడనిదే వదిలిపెట్టరు. తమ వ్యక్తిగత ప్రయోజనాలను చూసుకున్న తర్వాత మిగతా విషయాలను మాట్లాడతారు. తమకు ఏదైనా పని చేస్తే వ్యక్తిగతంగా లాభం ఉంటేనే ప్రయోజనాన్ని ఆశించిన తర్వాతనే ఆ పనిని మొదలు పెడతారు. ఏవేవో భ్రమలు కల్పించుకుని మురిసిపోవటం మకర రాశి వారికి నచ్చని పని. భౌతిక సంబంధమైన విషయాల మీదనే వీళ్ళకు విశ్వాసం ఉంటుంది. మూఢనమ్మకాలను అస్సలు నమ్మరు. అంతేకాదు వీరు ఊహా జగత్తులో విహరించరు. కొన్ని రాశుల వారు ఊహా జగత్తులో విహరిస్తూ ఉంటారు. కానీ మకర రాశి వారు చాలా ప్రాక్టికల్ గా ఉంటారు. ఏదైనా పని ప్రారంభిస్తే దానిని మధ్యలో విడిచిపెట్టకుండా వాయిదా వేయకుండా ముగిస్తారు. మకర రాశిలో జన్మించిన వారికి గట్టి పట్టుదల, గట్టి జాగ్రత్త, అవకాశాన్ని వదిలిపెట్టిన మనస్తత్వం ఇలాంటి ముఖ్య లక్షణాలు ఉంటాయి. అందువల్ల వీరి జీవితంలో చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతారు. మకర రాశి వారు అర్థం కాని ఏ విషయాన్ని అంగీకరించరు. దేనినైనా సూక్ష్మ పరిశీలన చేసి తగినంత బుద్ధి కుశలతతో ప్రవర్తిస్తారు. ఎదుటి వారి లోటుపాట్లను గమనించి యుక్తితో ఎటువంటి కార్యానైనా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. మకర రాశి వారిది ఆచరణ ప్రధానమైన జీవితం అని చెప్పవచ్చు. వీరిని చూసి ముచ్చటపడి ఎవరైనా ఏ పనైనా చేసి పెడతారు. అయితే తమకు లాభం లేనిది మకర రాశి వారు మాత్రం ఏ పని చెయ్యరు. ఇది వీరిలో ఉన్న స్వార్థం. వీరికి లాభం లేనిది ఏ పని చెయ్యకపోయినా వీరికి మాత్రం ఇతరులు పని చేసి పెడతారు. వీరు తమ స్వార్థాన్ని వదులుకొని తమ తెలివితేటలు, పలుకుబడిని ఉపయోగించుకొని పనిచేసే సమాజానికి ఎంతో మేలు చేసిన వారు అవుతారు. మకర రాశి వారు తమ జీవితంలో ఎవరిని నమ్మరు. కానీ అందరినీ నమ్మినట్టుగా ప్రవర్తిస్తారు. కొన్ని విషయాలు చాలా నిదానంగా ఆలోచించి అడుగులు వేస్తారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. మకర రాశి వారు ప్రయత్నంను మనసులో పెట్టి ఏ పని చేసినా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఎదుటి వారిని మించిపోతారు. అయితే వీరు కర్తవ్య నిర్వహణలో హృదయం లేని వారుగాను, క్రూరులుగాను కనిపిస్తారు. కానీ వీళ్ళలో ఉన్న నిజాయితీ, కర్తవ్య నిర్వహణ వీరికి చాలా ముఖ్యం. మకర రాశి వారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే చాలా మంచిది. సమస్యలను పరిష్కరించడంలో వీరిది అందవేసిన చెయ్యి. వీళ్ళ తర్వాత ఎవరైనా అని చెప్పవచ్చు. మకర రాశి వారు ప్రేమ వివాహాలకు చాలా దూరంగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు పురుషులపై చాలా సందేహాలు ఉంటాయి.
భర్త విషయంలో కూడా అలాగే ప్రవర్తించి భర్తను కూడా అనుమానిస్తారు. ఇలా అనుమానించి భర్తను దూరం చేసుకునే అవకాశం కూడా ఉంది. ఈ రాశిలో స్త్రీలు తమలోని ఈ లోపాన్ని గుర్తించి సరిచేసుకుంటే సంసారం బాగుంటుంది. మకర రాశిలో జన్మించిన వారి జీవితం అంతా కష్టార్జితం మీదే ఆధారపడి ఉంటుంది అని చెప్పవచ్చు. వీరికి 30 సంవత్సరాల వరకు ఆర్థిక సంపత్తి పెద్దగా ఉండదు. పేదరికాన్ని అనుభవిస్తారు. అయితే ఈ రాశిలో పుట్టిన కొంతమందికి ఆకస్మిక ధనయోగం కలుగుతుంది. వయసు దాటిన కొద్దీ ఆర్థికంగా సాంఘికంగా జీవితంలో స్థిరపడతారు. వీరికి స్థిరాస్తులు ఉంటాయి. సొంత ఇల్లు కూడా ఉంటుంది. మకర రాశి వారు ఎవరితోనైనా గంటల కొద్దీ సంభాషించగలరు. అక్కడికి రాని అనవసరపు మాటలు చర్చిస్తూ ఉంటారు. ఇలా అనవసరపు మాటలు మాట్లాడి ఎదుటివారితో పనులు చాకచక్యంగా తమకు అనుగుణంగా చేయించుకుంటారు. మకర రాశి వారు జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. ఆచార వ్యవహారాల్లో చాలా నిజాయితీగా ఉంటారు. వీళ్ళకు ఉన్న సంకల్ప సిద్ధి అద్భుతమని చెప్పవచ్చు. ఎన్ని విఘ్నాలు కలిగినా తమ అనుకున్న పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అనగా వీరు ఓటమిని అంగీకరించరు. మకర రాశి వారు ఇతరులతో ఉన్న తప్పులను ఇట్టే పట్టిస్తారు. ఎవరిని నమ్మరు. ఆఖరికి మంచివారిని కూడా నమ్మని పరిస్థితులు ఏర్పడతాయి. సామాన్యంగా వీరు సంతోషపడరు. వీరికి పదవి వ్యామోహం కూడా ఎక్కువగా ఉంటుంది. మకర రాశి వారు అనేక విషయాలు అంచనాలు చక్కగా పొరపాట్లు లేకుండా వేస్తారు. ఊహలు నిజమవుతాయి. శని శుక్ర బుధ దశలు యోగిస్తాయి. అంతేకాకుండా జీవితంలో ఉన్నతిని సాధించడానికి మకర రాశి వారు ఇప్పుడు చెప్పబోయే పరిహారాల నుండి మీకు వీలైనన్ని పరిహారాలు క్రమం తప్పకుండా ఆచరించండి. మకర రాశికి చెందిన వారికి నలుపు, నీలం మరియు ముదురు రంగులు అదృష్టమైనవి. ఈ రంగు వస్త్రాలను ధరిస్తే శుభం కలుగుతుంది. అంతేకాదు మానసికంగా బలంగా ఉంటుంది. నిండు బ్లూ కలర్ వస్త్రాలను ధరించి వెళ్ళినట్లయితే అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. మకర రాశికి చెందిన వారికి 6, 8 మరియు 9 అదృష్ట సంఖ్యలు. మకర రాశి వారి జాతకరీత్యా శని గ్రహ ప్రభావం వీరిపై ఉంటుంది. దీని కారణంగా వీరికి శనివారం కలిసి వచ్చే రోజులుగా ఉంటుంది. ఈ రోజున వారు తలపెట్టే పనులు విజయవంతంగా పూర్తవుతాయి. బుధవారం కూడా శుభదినమే. అయితే గురువారం, మంగళవారం వీరికి అశుభ దినాలుగా ఉంటాయి. గణేశుణ్ణి పూజించండి. గణేశునికి గరిక మరియు మోదక నివేదన సమర్పించండి. గణేశ మంత్రాలు స్తోత్రాలతో ఆరాధించండి. బుధవారాలు మరియు చవితి తిథులలో శ్రీ గణపతి అథర్వ శీర్ష స్తోత్రాన్ని పఠించండి. మంగళవారం, శనివారం మరియు ఆదివారం అలాగే పౌర్ణమి రోజులలో హనుమాన్ చాలీసాను పఠించండి. శనివారం పేదలకు, యాచకులకు నల్లరంగు దుప్పట్లు దానం చేయండి. ఎరుపు రంగు దారంలో మీ మెడపై వెండి లేదా రాగితో చేసిన దుర్గాబీస యంత్ర లాకెట్ను ధరించండి. ఈ సంవత్సరం మీరు శని, కుజుడు మరియు రాహువు మంత్రాలను పఠించండి. శ్రీ విష్ణు సహస్రనామ పఠనం మరియు ఇతర విష్ణు మంత్రాలు పఠించడం ద్వారా శ్రీ మహావిష్ణువును పూజించండి. ప్రతిరోజు సూర్యునికి నీటిని సమర్పించండి. మీ ఇంట్లో శ్రీ యంత్రం స్థాపించి దాని ముందు నెయ్యి దీపాన్ని వెలిగించండి. శ్రీ మహావిష్ణువు మంత్రాలు స్తోత్రాలు పఠిస్తూ పూజించండి. శనివారం నల్లరంగు వస్తువులను ఆలయ పూజలకు, పేదలకు దానం చేయండి. మీ జీవిత భాగస్వామిని విధేయులుగా అనుకూలంగా ఉండండి. వివాహేతర సంబంధాలలో ఎప్పుడూ పాల్గొనవద్దు. వివాహేతర సంబంధాలు మీకు చాలా ఇబ్బందులు, ప్రమాదాలు మరియు కష్టాలని తెస్తాయి. నీటిలో చక్కెర మరియు పాలు కలిపి ఈ నీటిని మర్రి చెట్టుకు అర్పించండి. ఇలా చేయడం వల్ల మీ అదృష్ట బలం పెరుగుతుంది. మీరు అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటే కేతు గ్రహానికి పరిహారాలు చేయండి. మీ సమస్యలు క్రమంగా తొలగిపోతాయి. యాచకులకు, నిరుపేదలకు అరటి పండ్లు దానం చేయండి. ముఖ్యంగా అరటి పండ్లను భిక్షగాలు మరియు ఇతర నిరాశ్రయులకు దానం చేయండి. ఇలా చేయడం వల్ల మీకు మంచి పుణ్యఫలం లభిస్తుంది. తూర్పు ముఖంగా ఉన్న ఇంట్లో ఉండడం మీకు అదృష్ట బలాన్ని పెంచుతుంది. మూగ జీవాలకు, పశుపక్షాలకు తాగడానికి నీళ్లు, తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేస్తే గత జన్మలో తెలిసి తెలియక చేసిన పాప కర్మ యొక్క దుష్ఫలితాలు అన్నీ తొలగిపోతాయి అని చెప్పొచ్చు. సో చూస్తారు కదండి, మకర రాశి వారి గురించి 9 గుండె పగిలే నిజాలతో పాటుగా ఎటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల జీవితంలో అభ్యున్నతిని సాధిస్తారు అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మకర రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.